ప్రతి క్రైస్తవుని యొక్క విశ్వాసానికి ఆధారమైన గ్రంథం బైబిల్. అయితే ఈ బైబిల్ని సుమారు 40 మంది 1500 సంవత్సరాల పాటు వివిధ కాలాల్లో వివిధ వ్యక్తులు రాశారు. దీనిలో 66 పుస్తకాలు ఉన్నప్పటికీ మొదటి నుంచి చివరి వరకు ఒక లీనియర్ లాగా స్ట్రైట్ లైన్ లాగా మనకు కనబడుతుంది. ఇందులో ఏముంది, మనుషులే కదా రాసింది అని అనుకుంటే పొరపాటు. రాసింది మనుషులే అయినా రాయించింది పరిశుద్ధాత్మ దేవుడే. ఇదే విషయం మనకి 2 పేతురు రాసిన పత్రిక 1:21 ఏలయనగా ప్రవచనములు ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే దేవుని మూలంగా పలికిరి. ఇందులో మనకి చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి రాయబడిందని తెలుస్తుంది. ఇంక 2 తిమోతి పత్రిక 3:16 చూస్తే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు అనే మాటలు కనబడతాయి. అంటే ఈ లేఖనాలన్నీ దైవావేశము వలన కలిగాయి. దైవావేశం అనే మాటకి ఇక్కడ ఇంగ్లీష్లో ఆల్ స్క్రిప్చర్ ఈస్ బ్రీత్డ్ అవుట్ బై గాడ్ అని మాట కనబడుతుంది. ఇక్కడ బ్రీత్ అనే మాటకి గ్రీక్లో న్యూమా అనే మాట వాడబడింది. న్యూమా అంటే స్పిరిట్ అని అర్థం. సో పరిశుద్ధాత్మ దేవుడే మనుషులను వాడుకొని లేఖనాలను రచించినట్లుగా మనం చూడొచ్చు. సో ద బైబిల్ ఈజ్ నాట్ ఓన్లీ ద బుక్, ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్.